నెల్లూరు ఏఎస్పేట దర్గా అంశంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దర్గా నిర్వహణ బాధ్యతలను రెహమతుల్లా నాయబ్కు ఇస్తున్నట్లు ప్రచారం జరగడంతో మత పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. గతంలో పోక్సో కేసు నమోదైన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం సరికాదని అభ్యంతరం తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వక్ఫ్ బోర్డుకి లేఖ రాశారు. మొత్తానికి దర్గాకు సంబంధించిన అంశం అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. గతంలో కేసుకు సంబంధించి ఆలయ నిర్వహణపై అయితే మాత్రం ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అయినట్లు తెలిసింది. బోర్డుకి అయితే మాత్రం ఒక లేఖ రాసినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏఎస్పేట దర్గా అంటాం. ఇది రహమతాబాద్ దర్గాగా ఉంది. ప్రముఖ దర్గాగా కూడా రాష్ట్ర నలుమూల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది కూడా ఈ యొక్క దర్గాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ దర్గాని సందర్శించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఏఎస్పేటకు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యంగా కేర్ టేకర్గా ఉన్నటువంటి హఫీజ్ పాషా అలియాజ్ రెహమతా నాయిబ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆయన ఫోక్సో యాక్ట్ కింద కూడా అటు 6 నెలల పాటు కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి మరలా ఈ ఏఎస్పేటకు సంబంధించిన దర్గా నిర్వహణ పూర్తి బాధ్యతలు అతనికే ఇస్తున్నట్లుగా పలువురు ఇస్లాం ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి లేఖ ద్వారా తెలియజేశారు. దీని మీద వెంటనే కూడా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కూడా ఈ ఏఎస్పేట దర్గాలో ఉన్నటువంటి ఎవరైతే రెహమత్ నాయిబ్ ఎవరైతే ఉన్నారో అతని పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక లేఖను ఏదైతే వక్ఫ్ బోర్డు కమిటీకి లేఖ రాశారు. ఏఎస్పేటలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల కూడా క్షుణ్ణంగా ఆలోచించండి. ఏఎస్పేట దర్గా వ్యవహారాలు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గతంలో ఇతని ఆధీనంలోనే ఉండేది, ఇతను ఫిరోజ్ బాషా అని కూడా ఇతని హఫీజ్ బాషా కూడా పిలువబడతారు. ప్రధానంగా కూడా ఇతనిపై ఫోక్సో యాక్ట్ ఉంది. అంటే తెలంగాణలో పలువురు అనేక కేసులు కూడా ఇతని మీద ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. హఫీజ్ బాషా అనే ఇతను రెహమత్ నాయిబ్గా కొనసాగుతున్నారు. 2023 మార్చిలో ఇతనిపై ఒక కేసు ఉంది. రిమాండ్లో కూడా దాదాపు 23 రోజుల పాటు తెలంగాణలో అంటే హైదరాబాద్లో జైల్లో కూడా ఆయన ఫోక్సో యాక్ట్లో ఇటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి మరలా ఈ యొక్క ఏఎస్పేట దర్గాకు సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా అతని చేతిలో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు ఇస్లాం ధర్మాన్ని విశ్వసించేటువంటి కులం పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి వ్యవహారాల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఫోక్సో యాక్ట్లో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఉన్నటువంటి వ్యక్తికి మరలా ఏఎస్పేట అనేటువంటి ఒక దర్గా ఎంతో ఇస్లాం విశ్వసించేటువంటి మత పెద్దలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చేటువంటి కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి దానికి ఒక లేఖ రాశారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఎవరైతే నాయిబ్ ఉన్నారో అతను పూర్తి పట్ల అతను అసలు వ్యవహార శైలి ఏంటి, అతను ఎప్పటి నుంచి ఉన్నారు, యాక్చువల్ గా రెహమత్ ఎవరైతే ఇతను నాయిబ్ ఉన్నాడో వాళ్ళ తండ్రి తొలితగా ఈ యొక్క దర్గాని అంతా కూడా ఆయన పర్యవేక్షించారు. ఆయన మరణాంతరం ఇతను ఆయన ఈ యొక్క వ్యవహారాలంతా కూడా కమిటీ కేర్ టేకర్ గా తెచ్చుకున్నారు. కానీ కొంతకాలంగా కూడా ఆయన ఈ విధుల నుంచి కూడా తొలగించడం జరిగింది ఫోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత. అయినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఎంతో మంది అతనిపై కేసులు పెట్టేందుకు భయపడుతున్నప్పటికి కూడా చాలా మందిని కూడా ఇతను పై ఉన్నటువంటి కొంతమంది జడ్జిల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో కోర్టులో స్టేలు తెచ్చుకోవడం, కొంతమందిపై కేసులు నమోదు చేయడం, మీడియా సైతం కూడా ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసేటువంటి వ్యవహార శైలి ఈ రెహమత్ నాయిబ్ పై ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా మొత్తానికైతే ఏఎస్పేట దర్గాకు సంబంధించినటువంటి ఈ బాధ్యతలు మరలా ఈ వ్యక్తికి ఎవరైతే రెహమత్ కు సంబంధించినటువంటి నాయకుకి ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ దృష్టికి లేఖ రాయడంతో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి విషయంపై ఇతను వక్ఫ్ బోర్డుకు లేఖ రాశారు. మరి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా వాసే అబ్దుల్ అజీజ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగానే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది, సంచలనం కలిగిస్తుంది. ఎందుకంటే
ఏఎస్పేట దర్గా విషయంపై ఆయన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ఇటు ముస్లింలో అయ్యుండొచ్చు, ఇటు హిందువుల్లో అయ్యుండొచ్చు. ఎందుకంటే ఏఎస్పేట దర్గాకి ఇటు రొట్టెల పండుగ జరిగేటువంటి సమయంలో కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అనేక మతాల వారిగా కూడా ఇక్కడ పాల్గొంటారు. దీన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏఎస్పేట దర్గా అయ్యుండొచ్చు, కస్మూర్ దర్గా కూడా వీటన్నిటిని కూడా సందర్శించేటువంటి పరిస్థితిలో ఏఎస్పేట దర్గా ఇప్పుడు ప్రాముఖ్యత సాధించింది. సో ఇలాంటి దర్గాలో ఇలాంటి వ్యక్తి ఉండడం ఏంటనే దాని మీద కూడా ఏదైతే హఫీజ్ బాషా అలియాస్ రహమత్ నాయిబ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన పట్ల కూడా పూర్తి స్థాయిలో చూసి అతనికి తగినటువంటి బాధ్యతలు ఇవ్వగలిగేటువంటి ఉన్నాయా లేదని దాని మీద కూడా పోక్సో యాక్ట్ ఉన్నటువంటి వ్యక్తిపై ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇటు వక్ఫ్ బోర్డుకి లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనేక మంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇస్లాం విశ్వసించేటువంటి ఎవరైతే ముస్లిం పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కు సెల్యూట్, పవన్ కళ్యాణ్ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.